హైదరాబాద్కి షాన్, తెలంగాణకి జాన్ కాకా వెంకటస్వామి గారి జయంతిని ప్రభుత్వం నిర్వహించాలన్న నిర్ణయం తీసుకున్న గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ముఖ్య అతిథిగా వేంచేస్తున్నారు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులకు, పెద్దలందరికీ, ఉప ముఖ్యమంత్రి వర్యులకు, ఆనరబుల్ మినిస్టర్, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వర్యులు, పెద్దలందరికీ పేరు పైన స్వాగతం పలుకుతూ జ్యోతి వెలిగించి కాకా వెంకటస్వామి చిత్రపటం దగ్గర పుష్పాంజలి ఘటించే కార్యక్రమాన్ని ఆనరబుల్ సీఎం జయంతికి ప్రధానమైన సూచిక ఈ దీపిక. జీవితం పర్యంతము ప్రజల సేవలోని తన జీవితాన్ని అంకితం చేసి దశాబ్దాల పాటు ప్రజా జీవితంతో అత్యంత ఆత్మీయ బంధాన్ని కనివేసుకొని, మనకు తెలుసు పూరి గుడిసెల పేరు నిలిపిన పేదల పెన్నిధి, పూరి గుడిసెల పేరు నిలిపిన పేదల పెన్నిధి, కష్టజీవుల ఇష్టము నెరిగిన శ్రామిక సన్నిధి. దేశంలోనే ఒక సీనియర్ పార్లమెంటేరియన్గా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఎంత పెద్ద హోదా ఉన్నా పేదలకు ఎప్పుడు అందుబాటులో ఉండే పెద్దలు, అందరితో కాకా అని ఆత్మీయంగా పిలిపించుకున్న వెంకటస్వామి గారు, బడుగుల కోసం ప్రతి అడుగు, బడుగుల కోసమే ప్రతి అడుగు, ప్రతి పేద హృదయం కాక ప్రేమల మడుగు. అలా ప్రజల ప్రేమను సొంతం చేసుకొని ఉద్యమమే ఊపిరిగా స్వాతంత్ర సమరంలో, క్విట్ ఇండియా ఉద్యమంలో, తొలి మలి తెలంగాణ ఉద్యమంలో అంతులేని ప్రభావవంతమైన ముద్ర వేసిన పెద్దలు, మరువలేని మహానేత మన కాకా వెంకటస్వామి గారి జయంతిని ముఖ్యమంత్రి గారు మన భాగ్యనగరంలోనే కాదు యావత్ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం పక్షాన్ని నిర్వహించాలని నిర్ణయించడం, మరి ప్రభుత్వం తరఫున, వారి కుటుంబ సభ్యులందరి తరఫున, వెంకటస్వామి గారి అభిమానులు, అనుయాయులు అందరి పక్షాన హృదయపూర్వక స్వాగతం తెలియచేస్తోంది